వివాహ వేడుకలో విజయం సాధించిన ప్రముఖులు, ప్రత్యేకించి హీరో విజయ్, హీరోయిన్ రష్మిక ధరించిన నగలు ఆ వేడుకకు వచ్చిన అందర్నీ మంత్రముగ్ధులుగా మార్చాయి. రష్మిక వేసుకున్న ఆభరణాలు, రంగు, డిజైన్, శైలి ఇలా అన్ని విభాగాల్లో ప్రత్యేకంగా ఉంటూ సామాన్యపు అందాన్ని మించిపోయాయి. ఆమె ధరించిన నగలు అచ్చం రాజకుమారుల కాలం నాటి శైలిని ప్రతిబింబిస్తున్నట్లు కనిపించాయి. ఈ ఆభరణాల్లో సంప్రదాయ వైభవం అనేది ప్రతి ఒక్కరికి స్పష్టమయ్యేలా ఉంది. వివాహ వేడుకలో రష్మిక ధరించిన చీర కూడా అంతే ప్రత్యేకం. ఆమె ఎరుపు రంగు 9 గజాల చీరలో మెరుస్తూ సంప్రదాయ దక్షిణ భారతీయ ఫ్యాషన్ను ప్రదర్శించింది. విజయ్ ధరించిన పట్టుపంచ కూడా దక్షిణ భారతీయ సంప్రదాయానికి పూర్తి ప్రతిబింబాన్ని ఇచ్చింది. వీరిద్దరి దుస్తులు, ఆభరణాల కలయిక అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఆ రోజు జరుగుతున్న వేడుకలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. రష్మిక ఆభరణాల ప్రత్యేకత ఏమిటంటే అవి సాంప్రదాయాన్ని ఆధునిక రీతిలో మిళితం చేశాయి. ప్రతి చిన్న డిజైన్ కూడా సావధానంగా, శ్రద్ధగా తయారు చేయబడింది. ఈ ఆభరణాలను రూపొందించడం ఒక సరళ ప్రక్రియ కాదు. అవి తయారు కావడానికి దాదాపు 10 నెలల పాటు కష్టపడ్డారు అని దక్షిణ భారతదేశంలో పేరుగాంచిన ప్రముఖ నగల తయారీ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కాలంలో రత్నాలను ఎంపిక చేసే విధానం, గోల్డ్ వర్క్, ఫినిషింగ్, ప్రతి చిన్న డీటెయిల్ వరకు శ్రద్ధ పెట్టడం వంటి అనేక కీలక దశలు ఉన్నాయి. ఈ నగలు వ్యక్తిత్వాన్ని, వైభవాన్ని ప్రతిబింబించే విధంగా రూపొందించబడ్డాయి. రష్మిక ధరించిన ఎరుపు చీర, ఆభరణాలు ఒక్కొక్కరికి మాత్రమే కాదు, ఆ సందర్భాన్ని గుర్తుగా చేసుకునే ప్రతి అతిథి మైండ్లో నిలిచిపోయాయి. సోషల్ మీడియాలో కూడా ఆ నగల ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేకమైన డిజైన్, ఆభరణాల విలువ, సంప్రదాయ వైభవాన్ని ప్రశంసిస్తూ పోయారు. రాజుల కాలం శైలిని పోలి ఉన్న ఆభరణాలు కేవలం సౌందర్యానికి మాత్రమే కాదు, దక్షిణ భారతీయ సంప్రదాయాన్ని, కళారూపాన్ని, కౌశలాన్ని ప్రదర్శించాయి. ప్రతి రత్నం, ప్రతి డిజైన్, ప్యాటర్న్, ప్రతిదీ పనిలో ఉన్న శ్రద్ధ, కళాత్మకత, కృషిని ప్రతిబింబించింది. ఈ వేడుకలో రష్మిక, విజయ్ కాంబినేషన్ కేవలం వ్యక్తిగత ఫ్యాషన్ లేదా అభిమానుల ఆకర్షణ కోసం కాదు, భారతీయ సంప్రదాయ ఆభరణాలు, దక్షిణ భారతీయ కళా సంప్రదాయాన్ని ప్రపంచానికి చూపించడంలో ఒక చిహ్నంగా నిలిచింది. ఈ ప్రత్యేకమైన ఆభరణాల రూపకల్పన, రంగుల సమ్మేళనం, మెటీరియల్, నిర్మాణం ప్రతి ఒక్కరి మనసును మైండ్ బ్లో చేస్తూ టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది.